ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఘనమైన కార్యాలు దేవుడు మన అందరి జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకు అంటే మనం ఆయన మీద విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి మనం కదల్చబడము. ప్రభువు మనల్ని ఎరిగి ఉన్నాడు కనుక ప్రతిరోజు ఆయన మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో మీరు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. ఒక తండ్రి తన కుమారుల విషయమై ఏ రీతిగా ఆయన జాలిపడతాడో, కనికరం కలిగి ఉంటాడో, అదే రీతిగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి అందరి ఎడల ఆ రీతిగా కృప చూపించదును, జాలిపడుదునని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈ దినం ప్రభు మన మీద జాలి చూపించదనని, అది కూడా ఒక తండ్రి ఒక తల్లి ఏ రీతిగా తమ బిడ్డల విషయమై కనికరంతో జాలితో నిండుకొని ఉంటారో అట్టి జాలితో ప్రభు మనల్ని దర్శిస్తానని, ఆ విధంగా మనల్ని కనికరించి తన ప్రేమను చూపెదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, సంతోషించండి. లోకంలో రాజులు, నాయకులు, అధికారుల యొక్క దయ, మన వారి యొక్క దయ, మరి ప్రజల యొక్క దయ, కనికరం, జాలి ఒకవేళ మన మీద లేకపోయినా నష్టమేమీ రాదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ దేవుని యొక్క జాలి మన మీద ఉండాలి, దేవుని యొక్క కనికరం మన మీద ఉండాలి. దేవుని జాలి ఆయన కనికరం మన మీద లేకపోతే మనం సజీవ లెక్కలో ఉండం, బ్రతకలేము, జీవించలేం. సమాధానం, ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండదు. మరి ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప, ఆయన యొక్క జాలి, ఆయన కటాక్షం. కనుక మరి ఈ ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, తండ్రి కుమారుల జాలి చూపినట్లుగా నేను నీపై జాలి చూపేదనని. కనుక ఆయన జాలిని బట్టి నీవు ధైర్యం తెచ్చుకో. ఆయన కనికరించేవాడు, ప్రేమించేవాడు, బలపరిచేవాడు. నీకున్న ప్రతి కష్టకాలంలో, ప్రతి విధమైన పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను జాలితో చూస్తున్నాడు. నీ మీద తన జాలిని, కనికరాన్ని చూపిస్తున్నాడు. ఇక నీ శ్రమలన్నింటినీ ప్రభు తొలగించి వేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం మరి శ్రేష్టమైన వాగ్దానం చేత ప్రభు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు కనుక సంతోషిద్దాం, దేవుని మాటకు లోబడదాం. మన పిల్లలు మనకి విధేయత చూపించినప్పుడు ఎంతగా మనం సంతోషించి వారికి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తామో, దేవుడు కూడా తన జాలిని, తన కృపను మన మీద చూపిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మాటకు లోబడుతూ ఆయనను సన్మానిస్తూ వినయం కలిగి మనం ఉన్నప్పుడు నిశ్చయంగా సమస్తం ప్రభు మనకు సమకూరుస్తాడు. కనుక దేవుని వైపు చూద్దాం, ఆయనకు లోబడదాం. నిశ్చయంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కట్టి ఆత్మీయంగాను భౌతికంగాను ఫలింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభా మరి శ్రేష్టమైన రీతిలో తండ్రి నీ కనికరాన్ని ప్రభా, నీ యొక్క జాలిని, నీ ప్రేమను మాకు వాగ్దానం చేస్తూ ఉన్నావు తండ్రి. తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా తన యందు భయభక్తులు గల వారందరి ఎడల మరి ప్రభు అయిన యెహోవా దేవుడు జాలి చూపునని మీరు వాగ్దానం ఇచ్చారు. నిశ్చయంగా ప్రభా నీ జాలి, నీ కనికరం నీ బిడ్డలందరి మీదకి ఉదయకాలం దిగివచ్చును గాక. ఏ ప్రతికూలతలు, పొరపాట్లు, ఇబ్బందులు, శ్రమల్లో నీ బిడ్డలు ఉంటున్నారు, దయతో క్షమించండి, విడుదల చేయండి తండ్రి. ప్రభ జాలి చూపినట్లుగా మమ్మల్ని జాలితో చూసే దేవుడో, ప్రేమతో కరుణించే దేవుడో, కృపనిచ్చే దేవుడో ఈ ఉదయకాలం నీ బిడ్డలందరూ క్షమించబడుదురు గాక. అయ్యా వారందరూ ఆశీర్వదించబడుదురు గాక. ఏ సమస్యలు గుండా నీ బిడ్డలు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి విడుదల దయచేయి. నీవు ఆదరించి ప్రభా, ఓదార్చండి తండ్రి. అయ్యా గర్భఫలం విషయమై ప్రభా, ఉద్యోగ విషయమై, వివాహముల విషయమై తండ్రి, కుటుంబముల సమాధానం విషయమై, బిడ్డల ఆరోగ్య విషయమై ఇదిగో అద్భుతమైన నీ ద్వారాలు ఇప్పుడే తెరవబడును గాక. అయ్యా నీ ప్రేమతో ప్రభా బలమైన కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆదరణ ప్రతి బిడ్డకి, కృంగిన వారికి, నిరాశలో ఉన్న వారికి, అయ్యా అనారోగ్య పరిస్థితులను బట్టి, ఇంటిలోని వారి యొక్క సమస్యలను బట్టి అందరూ సఫరింగ్లో ఉంటున్నారు, యేసునామములో వారందరికీ ఉదయకాలం ఆదరణ కలుగును గాక. మీరు ఆశీర్వదించి బలమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి.
ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప విడుదల ప్రభు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి సంతోషించండి, డైలీ ఫాలో అవుతుండండి. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.